అనిపిస్తుంది. మూడు పార్టీల యొక్క కలయిక. శివరామకృష్ణరాజు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో త్రివేణి సంగమం అని చెప్పి వారు దాన్ని అభివర్ణించడం జరిగింది. జవహర్ గారు కూడా కేవలం అలహాబాద్లో మాత్రమే 3 నదుల అనుసంధానం కాదు, ఇక్కడ కూడా అనపర్తిలో సైతం 3 పార్టీల యొక్క కలయిక ఏదైతే జరిగిందో ఇది నిజంగా శుభసూచకం అని చెప్పి వారు ఇందాక చెప్పి వెళ్ళటం కూడా జరిగింది. కనుకనే నేను ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను, ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక్కచోట సమావేశమైతే ఆ సమావేశంలో నాకు ప్రస్ఫుటంగా కనపడేది నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి. బాధ్యత కలిగిన సత్యం శివం సుందరం బాధ్యత కలిగినటువంటి కార్యకర్తలంగా ఏదైతే ఈ యొక్క ఉత్సాహాన్ని, ఈ యొక్క శక్తిని మనం చూస్తున్నాము, దాన్ని మనం యథావిధిగా ముందుకి కొనసాగిస్తూ ఈ యొక్క పొత్తు పటిష్ట కోసమే మనం అందరం గట్టిగా పనిచేయవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పారు, రాష్ట్రంలో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో ఆ వివరాలు కూడా పెద్దలు చెప్పడం జరిగింది. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి 25 పార్లమెంట్ నియోజకవర్గాలకి మేమే పోటీ చేయాలని చెప్పి ప్రతి పార్టీ కూడా ఆశించడం, సంకల్పించడం సహజం. అయితే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ పార్టీలకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం ఏదైతే ఉందో ఒక నిర్ణయం చేయటం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి? 5 సంవత్సరాల క్రితం ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగిన పాపానికి తెలుగు ప్రజలందరూ కూడా ఏమో ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం పోతుంది అనేటువంటి ఆలోచనతోటి వైఎస్ఆర్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తారు ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలని. నిజమే, ఫ్యాన్ ఇంట్లోనే ఉంటుంది, కానీ ఇంట్లో ఉన్న ఫ్యాన్ స్పీడ్ ఎంత పెడతాం మనం? 1, 2, 3, 4, అతి కష్టం మీద 5 ఉంటే. కానీ తెలుగు ప్రజలు అనాలోచితంగా ఫ్యాన్ స్పీడ్ని 151 మీద పెట్టేశారు. దాని పర్యవసానం ఏమిటండి? ఇంటి కప్పు ఎగిరిపోయింది, గోడలు కూలిపోయాయి. ఇవాళ శిథిలావస్థలో ఆంధ్ర రాష్ట్రం ఉన్నది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం యొక్క పునాది కనుక మనం చూసినట్లయితే అప్పు, అవినీతి, అబద్ధాలు, ఈ 3ంటినే పునాది చేసుకుని వైఎస్ఆర్సీపీ ఇవాళ గడిచిన 5 సంవత్సరాల కాలంగా కూడా ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అప్పు చూసినట్లయితే నేను వేరే చెప్పనవసరం లేదు. ఇందాక సోదరులు కాపు రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ 14 లక్షల కోట్ల అప్పు భారం ఇవాళ మన రాష్ట్రం మీద ఉన్నది. ఇవాళ కేవలం మన తరం కాదు, మన తర్వాతి తరం కాదు, ఆ తర్వాతి తరాన్ని తీసుకున్న ప్రతి ఒక్క తలకాయ మీద ఇవాళ 2 లక్షల అప్పు భారం ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. పోనీ అప్పు తీసుకుని వచ్చినటువంటి ప్రభుత్వం ఆస్తి సృష్టి ఏమైనా చేశారా అంటే లేదు. ఖచ్చితంగా వారు ప్రధాని అవుతారు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి మాట. అది మొదటి ఎంజిన్. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? నేను అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని చూడాలి అంటే దేశంలో ఉన్నటువంటి నా రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి అని అన్నారు. ఆ రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. కనుక ఇక్కడ మనం ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకుని వచ్చి సుదీర్ఘమైనటువంటి పరిపాలన మరియు రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రాన్ని కూడా మనం అభివృద్ధి పదంలో నడిపించడం కాదు కదా, పరిగెత్తించవచ్చు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అక్కడి నుండి వనరులు తీసుకుని రావాలి, ఇక్కడ మనం వెచ్చించుకోవాలి. ఇంతకుముందు వరకు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అంటే ఆంధ్ర రాష్ట్రం అనేవారు.
ఆ స్థాయికి తిరిగి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రావాలి. కనుక రెండవ ఇంజిన్ మనకి ఇక్కడ రాష్ట్రంలో ప్రారంభం కావాలి. కనుకనే డబుల్ ఇంజిన్ సర్కార్. కానీ నన్ను అడిగితే ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ మనకు కావాలి అని నేను చెప్తాను. మూడవ ఇంజిన్ ఏమిటంటే ఇక్కడ రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతే ఉందో అభివృద్ధిలో ఏ విధంగా కుంటుపడిందో మీ అందరికీ తెలుసు, నాకంటే బాగా మీ అందరికీ తెలుసు, అనుభవించినటువంటి వారు. 5 సంవత్సరాల కాలం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ మేరకు మనకి న్యాయం చేశారో నేను మీకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇందాక సోదరులు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు కెనాల్ రోడ్డు గురించి. దగ్గర దానికి 400 కోట్ల రూపాయలు వాళ్ళు వెచ్చించవలసినటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. కానీ ఆ రోడ్డు మీద కనీసం ఒక తట్టెడు కాదు కదా, ఒక చిటికెడు మట్టి కూడా వేసేటువంటి మనస్సు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి లేదు. ఎన్ని అవస్థలు పడుతున్నారో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. అదేవిధంగా ఇక్కడ ట్రైన్ స్టాపింగ్ ఏవైతే ఉందో, హాల్ట్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ మరి వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారు, అదేవిధంగా కొంచెం వ్యాపారంలో మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి వారికి అనుకూలమైనటువంటి ట్రైన్ హాల్స్ ఏవైతే కావాలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వారు శివరామకృష్ణరాజు గారు ఉన్నారు, అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఇతర పార్టీ పెద్దలు అందరూ ఉన్నారు. వారందరితో చర్చించి ఏవేవి ట్రైన్స్ ఇక్కడ హాల్ట్ చేయించాలో వాటి కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం. అదేవిధంగా అనపర్తిలో చిన్న పరిశ్రమలు ఉంటాయి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారు, ఎక్కడైనా సరే పరిశ్రమ ఉంటే 75% అక్కడ ఉపాధి లోకల్గా ఉన్నటువంటి యువతకి ఇవ్వాలి అని చెప్పారు, నైపుణ్యాభివృద్ధి చేస్తూ. నేటి వరకు కనీసం ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలతోటి ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టి అసలు ఏం జరుగుతున్నది అనేటువంటి విషయం మీద దృష్టి లేదు. కనుక మన జిల్లాలో ఇక్కడ మన నియోజకవర్గంలో అనపర్తిలో ఉన్నటువంటి మన బిడ్డలకి ఏ విధంగా ఉపాధి అవకాశాలు వాటి మాధ్యమంగా చేయాలో ఖచ్చితంగా వారందరితోటి చర్చించి ఆ దిశగా అడుగులు వేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఇక్కడ పౌల్ట్రీలు ఉన్నాయి చాలా. అడిగినప్పుడు నేను సరదాగా అడుగుతున్నా ఎన్ని పెట్టెలు ఉన్నాయండి మీకు అని. 1,00,000 2 లక్షలు అని చెప్పి చెప్తూ ఉంటారు. వారందరికీ చాలా అవసరమైన ఈ కోడిగుడ్లు పెట్టుకునేటువంటి ఈ ట్రేలు ఉంటాయి చూడండి, అది వారికి చాలా అవసరం. నిన్న మొన్నటి వరకు ఇక్కడ ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్, ఆ గుడ్లకు సంబంధించినటువంటి ట్రేలు ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేవి. కానీ ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి ఐటీసీ ఏదైతే ఉందో అది మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆ మ్యానుఫ్యాక్చరింగ్, ఆ తయారీ కోటా ఏదైతే ఉందో తగ్గించేసి అదంతా కూడా తెలంగాణకి ఇవ్వడం జరిగింది. ఇవాళ వారికి కూడా నేను తెలియజేస్తున్నాను, నా వంతు కృషి నేను చేస్తాను. ఏ విధంగా తిరిగి ఆ ట్రేలు ఇక్కడ తయారయ్యే విధంగా ఎలా చేయాలో ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళి నా వంతు కృషి నేను చేస్తాను అని చెప్పి వారందరికీ కూడా నేను తెలియజేస్తాను. చెప్పారు రైతు భరోసా కింద నేను 13,000 రూపాయలు ఎకరానికి నేను ఇన్పుట్ ఇస్తానని చెప్పి, సహాయంతో నేను ఇస్తానని చెప్పి ఆనాడు వారు చెప్పడం జరిగింది. కానీ వారు ఇచ్చేదంతా 7,000 మాత్రమే, 13,000 కాదు. మిగిలిన 6,000 కేంద్రం వెంటనే వారు సంవత్సరానికి 3 పర్యాయాలు డైరెక్ట్గా మరి రైతుల యొక్క ఖాతాలోకి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయం రైతు సోదరులందరికీ తెలుసు. మద్దతు ధర కనుక దెబ్బతిన్నట్లయితే ధర స్థిరీకరణ నిధిని నేను 4,000 కోట్ల రూపాయలతోటి నేను నెలకొల్పుతానని చెప్పి వారి మేనిఫెస్టోలో చెప్పారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ ధర స్థిరీకరణ నిధి కింద మీరు నెలకొల్పారో తెలియజేయవలసిందిగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తున్నాను. అదేవిధంగా ఒకవేళ ప్రకృతి వైపరీత్యం కనుక ఏర్పడినట్లయితే రైతుల్ని ఆదుకోవడానికి 3,000 కోట్ల రూపాయలతోటి నేను ధర స్థిరీకరణ నిధిని నేను పెడతానని చెప్పి ఆయన చెప్పారు. కానీ మిచ్చాంగ్ తుఫాన్ వచ్చినప్పుడు ఏమైందండి, మన రైతులు నష్టపోయారు. కనీసం వారికి క్రాప్ ఇన్సూరెన్స్కి
ఫసల్ బీమా యోజన కింద కట్టవలసినటువంటి ప్రీమియం కట్టలేదు. నష్టపోయింది మన రైతు సోదరు. కనుక ఎవరికి న్యాయం చేశారు? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని ఈయన గుండె బాదుకోవటం కాదు, ఛాతి బాదుకోవటం కాదు. నిజంగా మీ గుండె ఆ ఎస్సీలు, ఆ ఎస్టీలు, ఆ బీసీల కోసం కొట్టుకోవాలి. కానీ వాళ్ళు చూసినట్లయితే బీసీలకి చేస్తున్నటువంటి అన్యాయం. కేంద్రం బీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా కల్పించింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకి అన్యాయం జరిగినట్లయితే వారు ఎస్సీ ఎస్టీ కమిషన్కి వెళ్ళి న్యాయం చేసుకోవచ్చు. కానీ నరేంద్ర మోడీ గారు ఒక బీసీ బిడ్డగా బీసీలు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల్ని గుర్తించి ఆయన బీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా కల్పించారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఆపారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అంటే మీకు నిజంగా బీసీలకి న్యాయం చెయ్యాలి అనేటువంటి భావన ఉంటే ఈ పాటికే మీరు బీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా లేదా చట్టబద్ధత కల్పించుండేవారు. కానీ మీకు చేతులు రాలేదు, మీకు మనసు లేదు. అదేవిధంగా బీసీలకు సంబంధించి ఒక బిడ్డ తన సోదరిమణి మీద దుండగులు మీదకి వస్తే అడ్డుపడ్డాడు అని చెప్పి ఆ బిడ్డ కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో కాగితాలు కుక్కి పెట్రోల్ పోసి సజీవ దహనం చేస్తే నేటి వరకు కూడా ఆ బిడ్డకి న్యాయం చేయనటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం. బీసీలకి ఇదా మీరు న్యాయం చేసినటువంటి న్యాయం? ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లో ఎత్తివేసిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అది మాత్రమే కాదు, ఇందాక సోదరులు చాలా చక్కగా చెప్పారు. అనంతబాబు ఎమ్మెల్సీ మన ఆనపర్తికి సంబంధించినటువంటి ఒక ఎస్సీ కులస్తుడు డ్రైవర్గా ఉంటే అతన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అదే అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకుని వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ చెప్తారా? అంటే ఎస్సీల పట్ల మీకున్నటువంటి గౌరవ భావం అదా? వీటన్నిటికీ జవాబు చెప్పాలి. నేను ఇందాక అన్నట్టు మీ గుండె కొట్టుకోవాలి వాళ్ళ కోసం, మీరు ఛాతి బాదుకోవటం కాదు. కానీ మీకు అసలు మీ గుండె అసలు వారి కోసం కొట్టుకుంటేనే కదా. కనుక ఎవరికి న్యాయం చేశారు? మన బిడ్డలకి కనీసం ఉపాధి అవకాశాలు కల్పించారా? ఒక్క పరిశ్రమ ఈ 5 సంవత్సరాల కాలంలో మన రాష్ట్రానికి వచ్చిందా? పెట్టుబడులు పెట్టినటువంటి వారు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఇవాళ భయపడి భయాందోళనకి లోనై ఉన్న పెట్టుబడి తీసుకుని వెళ్ళి పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటకలో పెడుతున్నారు. కానీ మన రాష్ట్రంలో వారు వ్యాపారం చేయడానికి కావచ్చు, పరిశ్రమలు చేయడానికి కావచ్చు వారు సన్నద్ధంగా లేరు. లేనటువంటి సందర్భంలో ఎవరు నష్టపోయేది? మన బిడ్డలు. మన బిడ్డలకి ఇక్కడ ఉపాధి అవకాశాలు లేనటువంటి సందర్భంలో వారు పొట్ట చేత పట్టుకుని పొరుగు జిల్లా, పొరుగు రాష్ట్రాలు లేదా పొరుగు దేశాలకి వలసపోయేటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం మన కళ్ళ ముందు. అబద్ధం. ఎన్నికల సందర్భంలో మెగా డిఎస్సి అని అన్నారు. నేటి వరకు 5 సంవత్సరాల కాలం జరిగిపోయినా నేటి వరకు కూడా మెగా డిఎస్సిని అనౌన్స్ చేసేటువంటి మనస్సు మన ముఖ్యమంత్రికి లేదు. 2.5 లక్షల గవర్నమెంట్ ఉపాధి నేను మీ బిడ్డలకు కల్పిస్తానని చెప్పి ఆనాడు ఎన్నికల్లో చెప్పారు. ఎన్ని ఉద్యోగాలు ఎంతమంది మన బిడ్డలకి ఇచ్చారు? ఇంత మోసమా? కనుకనే ఇవాళ మన రాష్ట్ర అభివృద్ధిలో దగ్గర 25-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక అటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ అభివృద్ధి కుంటుపడిపోయింది, అవినీతి పేట్రేగిపోయింది, మోసపూరితమైనటువంటి పరిస్థితిని మనం రాష్ట్రంలో చూస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాష్ట్రంలో మార్పు తీసుకురావాలి అని చెప్పి సంకల్పించిన పిమ్మటే ఈ 3 పార్టీలు కూడా కలిశాయి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. కనుక ఒకంత మనం ఎక్కడైనా సరే మనం నష్టపోయినా మన కార్యకర్తలు కొంచెం కష్టపెట్టుకున్నా కష్టపడినా మనం ఏదైతే లక్ష్యం ఉన్నదో అది మోసపూరిత, విధ్వంసపూరితమైనటువంటి, విద్వేషపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని గద్దె నుండి దింపడానికి మనం అందరం కలవలసినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సందర్భంలోనే ఈ కలయిక ఏర్పడింది అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. కనుక కార్యకర్తలకి నేను చేసేటువంటి అభ్యర్థన ఒకటి,
ఎక్కడైనా సరే 3 పార్టీలు పొత్తులో ఉన్నటువంటి సందర్భంలో 3 చిహ్నాలు అక్కడ ఎలక్షన్స్లో మనకు కనపడు. కానీ ఈ పొత్తులో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి ఏ అభ్యర్థి అక్కడ పోటీ చేసినా అది నా పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు అనేటువంటి భావనతోటి మనం అడుగు ముందుకు వేయాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను చేసినటువంటి సమన్వయం పైన బాగానే ఉంటుంది, నాయకుల బ్రహ్మాండమైనటువంటి సమన్వయం ఉంటుంది. కానీ కింద కార్యకర్తల్లో సమన్వయం ఏర్పాటు అయితేనే, ఆ సమన్వయం ఉంటేనే మనం బలంగా అడుగు ముందుకు వేసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక బూత్ స్థాయి నుండి మండల స్థాయి వరకు ఆ పైన ఉన్నటువంటి నాయకులు ఎలాగో సమన్వయంతో ముందుకు వెళ్తారు. కానీ కింద ఉన్నటువంటి కార్యకర్తలు చేసేటువంటి అభ్యర్థన మీరు కూడా సమన్వయంతో, మనం అందరం సమన్వయంతో ముందుకు వెళదాం. ఇవాళ ఏదైతే మన నాయకులు నిర్ణయం చేశారో ఆ నిర్ణయాన్ని గౌరవిద్దాం. ప్రజా కంటక పాలనని తొలగిద్దాం, ప్రజాహిత పాలనని మనం రాష్ట్రంలోకి తీసుకుని వద్దాం. కనుక ఈ ఆలోచనతోటి మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి. ఇందాక సోదరు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పారు, డబుల్ ఇంజిన్ సర్కార్. చాలామంది నన్ను అడుగుతారు, అమ్మ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏమిటి అని. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ ఆర్థిక శక్తిగా వారు మలిచారు. 5వ ఆర్థిక శక్తిగా భారతదేశం తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటేనే మనం రాష్ట్రానికి 22.5 లక్షల ఇళ్లను ఇచ్చాము. దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగింది. వేల కిలోమీటర్ల రోడ్లు వేసుకున్నాం. బ్రహ్మాండమైనటువంటి రైల్వేస్ మనం నిర్మాణం చేసుకుంటున్నాము. 80 కోట్ల మంది పేదలకి ఉచితంగానే ఇవాళ బియ్యం ఇచ్చేటువంటి స్థాయికి భారతదేశం ఎదిగింది. మరుగుదొడ్ల నిర్మాణం చేసుకుంటున్నాము. పేదలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం ఇవ్వగలుగుతున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయంటే మనం 5వ ఆర్థిక శక్తిగా ఎదిగిన నేపథ్యంలోనే. అదే ఒక్కసారి ఆలోచించండి, మన ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తే ఇంకా ఎంత చేసుకోగలం మన భారతదేశానికి ఒక్కసారి ఆలోచించుకోండి. కనుకనే ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలోకి రావాలి, అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధాని కావాలి అని చెప్పి ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు.